మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. అప్పుడే ఫిలిష్తీయులు, చూడుడి, తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నీల పొడుగున అది జరిగెను. దండులోనూ పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనపడగా, సౌలు, మీరు లెక్కపెట్టి మన యొద్ద లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్కచూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడునూ లేరని తెలిసికొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకునుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమునున్నవారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దనూ యోనాతానునొద్దనూ ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియు కాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.